పేదలు ఇబ్బంది పడ్డది నీ పాలనలో. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీ హయాంలో ఆత్మహత్య జరిగింది కాదు, ప్రజలు ఇబ్బంది పడ్డారు నీ హయాంలో. కేంద్రం ఇంకా అభివృద్ధి చేద్దామంటే నువ్వు సాగర్ ఈ వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెడదామని చెప్పి కేంద్రం లేఖలు రాస్తే కనీసం స్పందించిన మూర్ఖుడి నువ్వు. కొండగట్టు అంజనా స్వామి దేవాలయాన్ని రామాయణ సర్కుని పెడదామని కేంద్రం లేఖ రాస్తే స్పందించిన మూర్ఖుడి నువ్వు. మళ్ళీ నాకేడ పేరు వస్తుందని భయపడి నువ్వు 400 కోట్లు ఇస్తాను, ఏమైంది? ఒక్క పైసా ఇయ్యలే. ఆంజనేయ స్వామి కొండగట్టు అంజనకు 100 కోట్లు ఇస్తాను, ఒక్క పైసా ఇయ్యలే. సిరిసిలకు వచ్చిన పార్క్ సెక్షన్ పార్టీస్కి వరంగల్ షిఫ్ట్ చేస్తావు. నీ కొడుకే శుద్ధ పూసరగా మాట్లాడుతున్నాడు. ఇలా కరీంనగర్ లో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిందట బుడగాడి. సిగ్గుండాలే కొంచెమైనా. చలో ప్రమాణం చేయి, నువ్వు ప్రమాణం చేయి. ఇలా స్మార్ట్ సిటీ నిధులు నేను డైవర్ట్ చేయలే, నేను కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేయలే, నేను మ్యాజిక్ గ్రాండ్ టైంకి ఇచ్చినా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. నేను సిద్ధం దానికి. నువ్వు ప్రమాణం చేస్తావా? దమ్ముంది దానికల్లా ప్రమాణం చేసే దమ్ము నీకుందా? నేను కొట్లాడిన తర్వాత 196 కోట్ల రూపాయలతో పాటు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన విషయం వాస్తవం. మినిట్స్ లో రికార్డ్ అయింది మినిట్స్ లో. అది నోరా తాటిమంటారు అర్థం కాదు. చి 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 చి. ఇంకా నీ బుద్ధి మారాలి, ఇంకా నీ ముఖ్యమంత్రి అనుకుంటున్నాను. నిన్ను నమ్ముతా అబ్బో నువ్వు కొంపలు ముంచి చల్లని పట్టతోని తడి పట్టుకొని గొంతు కోసే రకం నువ్వు నీ కుటుంబం మొత్తం కూడా. వినోద్ రావట 8% ఓట్లతోని రాజకీయం గెలుతాడట. చలో నేను ఒకటే చెప్తున్నా, వినోద్ రావు గారు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నేను గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? చలో సిద్ధం. మరి నీ సర్వే రిపోర్ట్ వచ్చిందే చెప్పిన నేను సిద్ధం దానికి. ఇలా గెలవడానికి నిన్న కన్వేర్కి వచ్చి ముస్లిం అందరూ ఒక్కటి కావాలన్నట. ఎందుకు ఒక్కటి కావాలంటే బండి సంజయ్ ఓడగొట్టాడనమాట. ముస్లింస్ అందరూ ఒక్కటి కావాలట. ఎందుకంటే బండి సంజయ్ని ఓడించడానికట. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఓట్ల కోసం 2000 రూపాయలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఒక్క ఓటుకు 1000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ ఓట్ల కోసం. వాళ్ళు ఒక్కటై నన్ను ఓడగొట్టాలట. దానికోసమే కన్వీనర్కి వచ్చింది ఆయన. ఎవరి కోసం? ముస్లింలందరినీ ఒక్కటి చేయడానికి ఆయన వచ్చినట. ఇవాళ మీకు వినిపిస్తా, మీకు ఒక్క నిమిషం సమయం ఏంటి అన్నది. బిడ్డ నిన్ను ఇష్టపడతాను. Vejam.